గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా ఏప్రిల్ మాసము 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకుని మేషరాశి మొదలు మీనరాశి వరకు శాస్త్రోక్తంగా ఆయా రాసుల వారికి ఈ వారము గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అన్న అంశాల్ని తెలియజేయబోతున్నాను. ఇది జనరల్ ప్రెడిక్షన్ మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలిస్తే ఇంకా అనేక విషయాలు మనకి తెలిసి వస్తాయండి. ఈ వార ప్రారంభంలో గ్రహస్థితులు వాటి యొక్క స్థితిగతులు చూస్తే మేషములో రాహువు సూర్యుడు సంచరించగా, వృషభములో బుధుడు, తులలో కేతువు, మకరములో శని, కుంభములో శుక్రుడు మరియు కుజుడు, మీనములో గురు గోచారం ద్వారా వెళ్ళి సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ వారంలో ఏమైనా గ్రహాలు గోచారం అవుతాయంటే ఇందులో ముఖ్యంగా 27వ తారీఖున శుక్రుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. అదే రోజున శని భగవానుడు కూడాను అతిచారము ద్వారా గోచారం చేసి మకరములో నుంచి కుంభములోకి వెళ్తున్నారండి. చంద్రుని యొక్క సంచారాన్ని చూసినట్లయితే మకర రాశి నుంచి ఈ వారమంతా కూడాను మేష రాశి వరకు ఆయన ప్రయాణం అనేది ఉంటుంది. తత్ఫలితంగా ఈ వారంలో మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహ రాశి వారికి, కన్యా రాశి వారికి చంద్రాష్టమం సంభవిస్తుందండి. ఆ సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి విధులు నియమాలు కూడా మీకు నేను తెలియజేయడము ఉంటుందండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు యోగదాయకంగానే ఉంది. ఇక్కడ మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు మీ రాశికి లాభస్థానంలో సంచారాన్ని పొందడము, ఆయన అష్టమాధిపతి కూడా అవ్వడం జరిగింది. కాబట్టి రాహు నక్షత్రమైనటువంటి శతభిషలో సంచారం చేస్తున్నారు కనుక వృత్తి వ్యాపారాల్లో ఎంత ఉధృతంగా లాభాలు ఉంటాయో అదే విధంగా ఆ ప్రాంతాల్లో చిన్న చిన్న గొడవలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో జాగ్రత్త పడాలి. అలాగే ఇప్పుడు మీ రాశిలోనే సూర్యుడు అలాగే రాహు ఉండడం కూడా సంభవించింది. కాబట్టి కొద్దిగా కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళడం అవసరం. అధికమైన టెన్షన్ పెట్టుకోకుండా ఉండాలి. మీ షష్ఠమాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ అధిపతి కూడా అయ్యి ద్వితీయ స్థానంలో సంచారాన్ని కొనసాగించడం వల్ల కుటుంబంలో ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న గొడవలు రావడము, కుటుంబంలో వాగ్విధాలు రావడము, ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనే ఆలోచనలు కలిగించడం కూడా జరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ కేతువు ఇప్పుడు మీ రాశికి సమసప్తమ స్థానంలో సంచారం చేయడము, అది కూడా తులా రాశి అవ్వడం జరిగింది. కాబట్టి భాగస్వామి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో భాగస్వామి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారి చోట నోరు అధికంగా అనవసరమైన మాటలు మాట్లాడకుండా అదుపులోకి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శని ఇప్పుడు మీ రాశికి 26వ తారీఖు వరకు 10వ భావంలో ఉండడము జరిగింది. అది కూడా ఆయన స్వక్షేత్రమైనటువంటి మకరంలో కుజుని యొక్క నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. 27వ తారీఖున అతిచారం చెందడం వల్ల మళ్ళీ అదే నక్షత్రంలో ఉండి కుంభరాశిలోకి రావడం, అది ఆయనకి మూల త్రికోణం అవ్వడం. కాబట్టి మేషరాశి వారికి ఆ రోజు నుంచి 75 రోజులు మంచి రాజయోగం అనేది పడుతుంది అనటంలో సందేహం లేదు. ఇప్పుడు మీ భాగ్యాధిపతి అయినటువంటి గురువు వ్యయస్థానంలో సంచారం చేయడము, అక్కడికి 27వ తారీఖున శుక్రుడు రావడము,
తత్ఫలితంగా కుటుంబంలో శుభకార్యాలు రావడానికి, శుభకార్యాలు టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మీ కుటుంబంలో ఉన్నటువంటి సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని వాగ్విదాలు జరుగుతాయి. ఇందులో జాగ్రత్త పడాలి. ఈ వారంలో మీకు 24వ తారీఖున వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. 25, 26వ తారీఖుల్లో వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో చక్కటి ప్రమోషన్, అలాగే నూతనంగా ప్రారంభించాలన్నటువంటి ఆలోచనలు కూడా కలుగుతాయి. 27, 28వ తారీఖుల్లో శుభ ఖర్చులు, ఇంట్లో శుభకార్యాలు పెట్టుకోవడం వల్ల చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే 29, 30వ తారీఖుల్లో చాలా ఆహ్లాదభరితమైనటువంటి జీవితము ఉంటుంది. కానీ ఇంటి వారికి చెప్పకుండా బయటకు మాత్రం ఎక్కడికి ఈ రోజు వెళ్లకుండా ఉంటేనే మంచిదని కూడా చెప్పగలను. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి నోటిని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సిద్ధులను, పెద్ద పెద్ద మంచి అనుభవస్తులైనటువంటి అనుష్ఠాన సాధన కలిగిన గురువులను సందర్శించండి. అనుకూలంగా ఉంటుంది ఈ వారం అంతా కూడాను. గణపతిని అధికంగా ఆరాధన చేయండి. భరణీ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు యోగదాయకంగా ఉన్నప్పటికీ 27వ తారీఖు నుంచి స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి కోపం తగ్గించుకుని ముందుకు వెళ్ళాలి. తండ్రితో పగ పెంచుకోకుండా ఉంటేనే మంచిది. ఈ వారం నేను ముందు చెప్పినట్టుగా గణపతిని ఆరాధన చేయండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వృషభ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుని యొక్క గోచారాన్ని మనము చూస్తాం. వృషభ రాశికి షష్ఠమ స్థానానికి కూడా అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ వారంలో 10, 11 భావాల్లో సంచారాన్ని కొనసాగిస్తారు కాబట్టి చాలా వరకు అనుకూలంగా ఉంది. మరియు వ్యయ సప్తమాధిపతి అయినటువంటి కుజుంతో సంచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి మొత్తం మీద ఈ వారంలో మీకు వృత్తి వ్యాపారాలలో చాలా వరకు అనుకూలంగా ఉండడము, స్త్రీ యొక్క అనుకూలత ప్రాప్తించడము, స్త్రీల మాటల్ని మీరు చక్కగా అనుసరించగలిగితే వారి ద్వారా మీకు అనుకూలత రావడం కూడా జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లోనే కాకుండా కుటుంబంలో కూడా సౌఖ్యవంతమైన జీవితాన్ని ఈ యొక్క వృషభ రాశి వారు ఈ వారం పొందబోతున్నారు. అయితే ఒకరినొకరు అర్థం చేసుకుని చర్చించుకుని మంచి నిర్ణయాలు కూడాను ఈ వారంలో మీరు తీసుకోబోతున్నారనడంలో సందేహమే లేదు. అదే సమయంలో బుధుడు మీ జన్మరాశిలోనే ఉండడము, ధనాధిపతి జన్మరాశిలో ఉండడము, పంచమాధిపతి కూడా అవడం జరిగింది కాబట్టి చాలా వరకు ధన ఆదాయాన్ని పొందే విధంగా కూడాను మీ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అవబోతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కేతువు మీకు షష్ఠమ స్థానంలోను, రాహువు వ్యయ స్థానంలో సంచారం చేయడం కూడా ఇక్కడ పాజిటివ్ని ఇస్తుంది. మీకు రావాల్సినటువంటి ధనము ఏదో ఒక రూపంలో రావడం జరుగుతుంది. ఇతర దేశాలతో కొలాబరేషన్ పెట్టుకున్నటువంటి వారు కానీ, ఇతర దేశాల్లో నివసిస్తున్నటువంటి వారికి కానీ చాలా అనుకూలంగా ఉంది. ఇతర దేశాల్లో హెచ్ఆర్ సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు, ఒక సూపర్వైజర్గా ఉన్నటువంటి వారికి ఇన్నాళ్ళుగా ప్రతి ఒక్క పనిలోగాను చిక్కులు తరచొచ్చి ఇబ్బందులు వచ్చుంటాయి. అవన్నీ కూడాను ఇప్పుడు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి, అంటే పాజిటివ్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. శని ఈ వారంలో మీకు జస్ట్ ఇక్కడ చూసినట్లయితే భాగ్యస్థానంలో నుంచి ఇప్పుడు సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే 10వ స్థానంలోకి వస్తారు. ఎప్పుడైతే 10వ స్థానంలోకి జీవనకారకుడు అంటే కర్మకారకుడు అయినటువంటి శని తన యొక్క మూల త్రికోణ స్థానమైనటువంటి కుంభంలోకి వస్తారో మీ వృత్తి వ్యాపారాల్లో ఒక ఉధృతమైనటువంటి ఉత్సాహపూరితమైనటువంటి డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. మకరములో ఉండడం కంటే కుంభంలోకి వచ్చినప్పుడే శని అధికమైన ఫలితాలు ఇస్తారు. ఈ 75 రోజులు మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నారు. ఇది పాజిటివ్ అని చెప్పొచ్చు. అంటే వృషభ రాశి వారికి యోగాల్ని భోగాల్ని ఇచ్చేవాడే శని కాబట్టి ఇప్పుడు మీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. దాన్ని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోగలగాలి. అదే సమయంలో లాభస్థానంలో గురువు ఉండడము చాలా అనుకూలంగా ఉంది. ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వారికి లాభాలు అధికంగా ఉంటాయి.
తమ ఊరిని వదిలి దూరంగా ఉన్నటువంటి వారికి లాభాలు అధికంగా ఉంటాయి. శుక్రుడు కూడాను అక్కడ గురువుతో కలవడం జరుగుతుంది. అంటే మీ జన్మ రాశ్యాధిపతే లాభస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఇంకా అధికమైన లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే 24వ తారీఖున మీకు తెలియనటువంటి ఏదో ఒక ఆందోళన, తండ్రి యొక్క ఆరోగ్య స్థితిలో మార్పులు మీరు చూస్తారు. 25, 26వ తారీఖుల్లో వృత్తి వ్యాపారాల్లో కానీ స్త్రీ పరంగా కానీ అన్ని విధాలుగా ఆదాయాల్ని ఉల్లాసమైన విధంగా ముందుకెళ్ళడం, అదృష్టాన్ని పొందబోతున్నారు. 27, 28వ తారీఖుల్లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మందితో పరిచయాలు పెరగడము, కాంటాక్ట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ పెరిగి హ్యూజ్ నెట్వర్క్ని ఫామ్ చేసుకుని ముందుకెళ్ళడము చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ మీకు 29, 30వ తారీఖులో మాత్రమే మీ యొక్క తొందరపాటు నిర్ణయాల వలన అనవసరమైనటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి ఖర్చుల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందులో జాగ్రత్త పడండి. అయితే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు అనుకూలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ హాస్పిటాలిటీ ఖర్చులు ఏర్పడతాయి. సీనియర్ సిటిజన్స్కి ఖర్చులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి బిడ్డలకి కంటికి సంబంధమైన అనారోగ్య హేతువులు కనబడుతున్నాయి. ఇందులో జాగ్రత్తలు పడాలి. రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి 25, 26, 27, 28వ తారీఖుల్లో చాలా అద్భుతమైనటువంటి యోగం ఉంది. యూజ్ చేసుకోవాలి. మల్టీమీడియాలో కానీ, సాఫ్ట్వేర్లో కానీ, డిఫెన్స్లో కానీ, జర్నలిజంలో ఉన్నటువంటి వారికి, అలాగే బ్యాంక్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి వారికి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. అదే సమయంలో మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము వృత్తి వ్యాపారాలు చేసే చోట లేదా ఉద్యోగం ఉన్న చోట కొద్దిగా మెలకుగా ఉంటేనే మంచిది. పై అధికారులు మిమ్మల్ని ఎలాగైనా కానీ ఒక కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో జాగ్రత్త పడండి. అది ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ. అయితే ఈ వారంలో మీరు విశేషించి సుబ్రహ్మణ్య స్వామిని అధిక ఆరాధన చేయండి. ఉత్తమ ఫలితాలు. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారం మీకు కొద్దిగా ఖర్చులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. ఆమెకున్న నరాల నొప్పులు కానీ, చర్మ సంబంధమైన వ్యాధులు కానీ ఏదైనా కానీ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ లేదంటే సిఎన్ఎస్ ప్రాబ్లం, నాడీ మండల వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడి ముందుకెళ్ళాలి. అందువల్ల వారికి హాస్పిటల్లో చేర్పించాల్సిన అవసరం ఏర్పడుతుంది. గృహ నిర్మాణంలో కూడాను అక్కడ చేస్తున్నటువంటి కార్మికులు, కూలి వాళ్ళు జాగ్రత్తగా ఉండేటట్టుగా మీరు పరిగణలోకి తీసుకోవాలి. కాంట్రాక్ట్ ఇచ్చేసినాం కదా, వాళ్ళు ఏమైనా చేస్తారని ఇంటికి వచ్చేస్తే అక్కడ ఏమవుతుందంటే కొన్ని ప్రమాదాలు వాటిల్లడానికి కూడా అవకాశం ఇప్పుడు గోచరమవుతా ఉంది. ఇది గమనించాలి. అయితే ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని చెప్పాలి. మీకు ఈ వారం మంచి లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాలు. అయితే మీరు కొద్దిగా ప్రయత్నం చేయాలి. ప్రయత్న స్థానాధిపతి అయినటువంటి సూర్యుడు ఇప్పుడు లాభస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అది కూడా రాహుతో ఉన్నారు కాబట్టి ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ హెచ్చు చేసి ఇవ్వడం. మీ ప్రయత్నాలు 10 రూపాయలు ప్రయత్నం చేస్తే 100 రూపాయలు మీకు చేతిలోకి వస్తుంది. ఇది పాజిటివ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా 10వ స్థానంలోకి 27వ తారీఖున మీ యొక్క వ్యయాధిపతి మరియు పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు రావడం జరుగుతుంది. అందువల్ల కొద్ది ఖర్చు పెట్టైనా కానీ మీ బిడ్డలకి ఉద్యోగ ప్రయత్నం చేయండి. ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. మరియు ఇక్కడ 7వ భావాధిపతి అయినటువంటి గురువు కూడాను 10లోకి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మీ కుటుంబంలో ఎవరికైనా కానీ పెళ్లి అనే ఒక సందర్భం అనేది ఏర్పడితే వారికి ఖచ్చితంగా వృత్తి చేసే విధంగా వాళ్ళని యాక్టివేట్ చేయండి. వృత్తిలోకి దించండి. ఆటోమేటిక్గా పెళ్లి గడియలు దగ్గర వస్తాయి. 8వ స్థానంలో శని సంచారం ఇప్పుడు ఎంతగా కష్టాలు పెట్టిందో 27వ తారీఖున మీకు భాగ్యస్థానంలోకి వెళ్ళడము, మీలో ఒక నూతనమైన ఉత్సాహము వృత్తి వ్యాపారాల్లో కానీ, తండ్రి విషయంలో కానీ, ఉన్నత విద్య సంబంధమైన విషయంలో కానీ, లాంగ్ డిస్టెన్స్ జర్నీ విషయంలో కానీ చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది. ఇందులో ఎలాంటి తేడాను ఉండదు. అదే సమయంలో కేతు 5వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ యొక్క ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో కొద్ది కొర్రి పడుతుంది. మీరు జాబ్ చేస్తున్న సమయం తప్ప మిగిలిన సమయంలో ఏదైనా ఒక దీంట్లో ఒక నిపుణతను కలిగించుకోవాలని, ఒక జ్యోతిష్యం నేర్చుకోవాలని, ఒక ఆర్ట్ నేర్చుకోవాలని, ఒక సెటిల్ ఆడాలని, ఒక స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపించాలని, ఒక సంగీతం నేర్చుకోవాలనుకుంటే
అందులో మీరు ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ కానివ్వకుండా కేతు చేయడం అనేది జరుగుతుంది. అయినా కానీ మీరు సాధించగలిగితే సక్సెస్ని కూడా ఇస్తారు. అయితే దానికి సాధన అవసరం కదండి. కాబట్టి ఈ సందర్భంలో 24వ తారీఖున మీకు కొద్దిగా గడ్డు కాలంగా ఉంది. ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్త పడాలి. మీ ఇంట్లో ఉన్నటువంటి వారితో, మీ యొక్క కింద పనిచేస్తున్నటువంటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడండి. 25, 26వ తారీఖుల్లో దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించండి. వాహనాలు వెళ్ళేటప్పుడు 28, 29 ఈ 2 తారీఖులు మీకు చాలా అనుకూలంగా ఉంది. మరియు 29, 30 తారీఖులో మంచి లాభాలు కలిగే విధంగా ఉంది. అద్భుతమైన ఫలితాలు ఈ యొక్క మిథున రాశి వారికి వస్తాయి. అయితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారు ముఖ్యంగా 26వ తారీఖు వరకు వ్యాపారంలో ఏదైనా కానీ గొడవలు రాకుండా చూసుకోవాలి. వృత్తి దగ్గర గొడవలు రాకుండా చూసుకోవాలి. తండ్రితో గొడవలు పడకుండా చూడాలి. మీ యొక్క పెళ్ళై ఉంటే మీ బావ మరిదలతోనూ మరదలతోనూ గొడవలు పడకుండా ఉండాలి. ఇది ఇంపార్టెంట్, మీరు పాటించాలి కూడా. అలాగే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా యోగవంతంగా ఉంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి మంచి లాభాలు కలుగుతాయి. వారు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో సక్సెస్ఫుల్గా ఉంటుంది. వారు అనుకున్న దానికంటే వారి కోరికలు రెట్టింపుగా ఫలితాలు ఇస్తాయి. అంటే ఆశలు నెరవేరుతాయి. అలాగే పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కొంతమంది ఉద్యోగం మానేసి వేరే చోటకు వెళ్ళాలనుకుంటుంటారు. ఆ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. ప్రాబ్లం అయితే లేదు. ఉద్యోగంలో ఉన్నటువంటి పదవిలో ఉన్నతిని పొందడానికి అవకాశం ఉంది. అయితే మెలకుగా ఉండాలి. ఈ సందర్భంలో మీరు అది గమనిస్తే సక్సెస్ అవుతారు. ఈ వారంలో ముఖ్యంగా మీరు శివుని అధికంగా ఆరాధించేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయంటే 24వ తారీఖున వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి విద్యార్హత కలిగినటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవుతారు. లోన్ సంబంధమైన విషయాల్లో ఇంతవరకు కొద్దిగా చిక్కులు, ఇబ్బందులు, కష్టాలు పడుతున్నటువంటి వారికి కూడా శాంక్షన్ అవుతుంది. అయితే ఒకటి ఏమిటంటే చంద్రుడు శని ఉన్నటువంటి ప్లేస్లోకి గోచారం చేస్తూ వెళ్లే సమయంలో వివాహ సంబంధమైనటువంటి గొడవలు కానీ, దంపతుల మధ్య చిన్న చిన్న అనవసరమైన అపార్థాలు, ఇరుగు పొరుగు వలన కలిగే అవకాశం ఉంటుంది, లేదా ఫ్రెండ్స్ వలన కలిగే అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడాలి. 25, 26వ తారీఖులు అయితే సౌఖ్యవంతమైనటువంటి జీవితం ఫామ్ అవడము జరుగుతుంది. లైఫ్లో ఇంతవరకు వీరికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క 25, 26వ తారీఖుల్లో చంద్రాష్టమం సంభవించబోతుంది. అక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది, శుక్రుడు ఉన్నాడు. ఆ తదుపరి వచ్చే రోజులు మనం చూసినట్లయితే 27, 28 ఈ 2 రోజులు తండ్రి యొక్క ఆరోగ్యంలో కూడా జాగ్రత్త పడాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేది కరెక్టా కాదని ఆలోచించాలి. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని ముందుకెళ్ళండి. అలాంటి సమస్యలు అయితే రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి రోజులు 24, 29, 30వ తారీఖులు. ఈ 3 రోజులు ఉపయోగించుకొని ముందుకెళ్తే చంద్రుని యొక్క అనుకూలత బాగుంటుంది. అయితే ఈ వారంలో చూసినట్లయితే మీకు వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు అనుకూలత ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ బాగుంటుంది. కానీ ఇక్కడ కర్కాటక రాశి వారికి శని 27వ తారీఖున అతిచారం చెంది అష్టమ స్థానానికి రావడం వల్ల మళ్ళీ కొన్ని అష్టమ దోషాలు, అంటే అష్టమ శని అనేది ఫామ్ అవుతుంది. అందువల్ల చిన్న చిన్న వాటిలో ఇరుక్కోవడము, ప్రాణ సంబంధమైనటువంటి దోషాలు రావడము, అంటే మీరు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులను వేరే వాళ్ళు ఆక్రమించుకునే విధంలో ఈ 75 రోజులు నడవడము, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము, ఇలాంటివి కూడా జరిగే అవకాశం మాత్రం ఉంది. ఇందులో జాగ్రత్త పడండి. అయితే భాగ్యస్థానంలోకి 27వ తారీఖున శుక్రుడు సంచారం చేయడము, శుక్రుడు మీకు రాశికి లాభాధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కానీ ఉన్నతి రావడానికి అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ఫుల్గా మీరు విజయాన్ని పొందుతారు. తండ్రి యొక్క విషయంలో ఆయన ఒక ఆదరణ ఉంటుంది. బిడ్డలు కూడా మీకు సహకరిస్తారనడంలో సందేహమే లేదు.
అదే సమయంలో కర్కాటక రాశికి చతుర్థ స్థానంలో కేతు సంచారము, 10వ స్థానంలో రాహు సంచారం వలన ఏమవుతుందంటే కుటుంబంలో తల్లికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు రావడానికి, వాహన సమస్యలు రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడాను వృత్తి వ్యాపారంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ధనం అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ ధనాధిపతి అయినట్టు సూర్యుడు కూడాను ఇప్పుడు మీ యొక్క జీవన స్థానమైన దశమ కేంద్ర స్థానంలో సంచారం చేయడం, అక్కడ రాహు ఉండడం వల్ల ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. అయితే ఈ వారంలో కర్కాటక రాసినటువంటి వారికి పునరుష నక్షత్రానికి చెందిన వారు మోస్ట్లీ మీరేం చేయాలంటే గొడవలకు తీయకుండా జాగ్రత్త పడాలి. కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త వహించండి. అలాగే పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా యోగదాయకంగా ఉంది. ఇతర దేశాల్లో ఉన్న వారికి కానీ, మన దేశంలో ఉన్నటువంటి వారికి కానీ, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు కానీ, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు కానీ, కెమికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు, కెమిస్ట్రీ సంబంధమైనటువంటి బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ వృత్తుల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. అలాగే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. మీ కనిష్ట సోదరిమణుల వలన మీకు కొన్ని కాంటాక్ట్స్, ఇన్ఫ్లుయెన్సెస్ ఫామ్ అవడము, అందువల్ల మీరు లాభాలని పొందడం కూడా జరగబోతుంది. అయితే ఈ వారం మీరు విష్ణుమూర్తిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా భాగ్యవంతమైనటువంటి జీవితం అనేది ప్రారంభమైంది. ఎందుకంటే సూర్యుడు మీ రాశికి భాగ్యస్థానంలో సంచారం చేయడము, అక్కడ రాహు కూడా ఉండడం అనేది జరిగింది. కాబట్టి 9వ స్థానంలో రాహు ఉంటే చాలా యోగవంతమైన ఫలితాలు ఇస్తారని జ్యోతిష ప్రమాణం ఉంది. తత్ఫలితంగా మీ తండ్రి యొక్క ఆరోగ్యాన్ని మాత్రమే జాగ్రత్త చేసుకోవాలి. తండ్రితో పగ పెంచుకోకుండా ఉండాలి. తండ్రి ఏమన్నా కానీ మౌనంగా ఉండడం అట్లాంటివి చేయకుండా ఆయనతో కలగూరగంపగా మాట్లాడి ఆయన సలహాలు తీసుకుని మీరు ముందుకెళ్తే ప్రాబ్లం అయ్యేది చిన్న సమస్యతో తీరిపోతుంది అనమాట. ఇది గమనించాలి. అయితే అష్టమ స్థానంలో ఇప్పుడు మీ రాశికి పంచమాధిపతి సంచారం చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వారు ఎక్కడికైనా వెళ్ళైతే జాగ్రత్తగా ఉన్నారా లేదని ఫోన్ల ద్వారా తెలుసుకొని కూడాను వారికి నియమాలు చెప్పి దాని ప్రకారంగా రమ్మని చెప్పండి. అంతేగాని ఇంకేం ఇబ్బంది ఏమి ఉండదు. 27వ తారీఖున మీ రాశికి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడాను అష్టమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆయన మీ రాశికి తృతీయాధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి కనిష్ట సోదరిమణులు ఎక్కడైనా పని చేస్తూ ఉంటే, ఉద్యోగంలో ఉంటే, వృత్తిలో ఉంటే వారు దురుసుగా మాట్లాడకుండా ఉండమని మీరు సలహాలు ఇవ్వండి. లేదంటే ఆ ఉద్యోగం నుండి బయటికి రావాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు దోహదపడుతూ ఉంది. అలాగే అది 27వ తారీఖు నుండి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. శని ఇప్పుడు అతిచారం చెందబోతున్నారు 27వ తారీఖుని. అంటే ఇంతవరకు మీ రాశికి షష్టమ స్థానంలో ఉన్నటువంటి శని సప్తమ స్థానానికి వెళ్తున్నారు. కాబట్టి ముఖ్యంగా చాలా బాగుంటుంది. 6, 7 స్థానాలలో సంచారం చేయడం వల్ల శని అనుకూలంగానే ఉంటారు. కాకపోతే భార్య అంటే కొద్దిగా అసహ్యం ఏర్పడము, భర్త అంటే కొద్దిగా అసహనం ఏర్పడము, సరిగా ఒకరికొకరి మధ్య అవగాహన రాహిత్యం అనేది కలిగి కొద్దిగా దూరంగా ఉండడం, ఒకే ఇంట్లో ఉన్నా కానీ ఏదో పగవాళ్ళలాగా ప్రవర్తించడం అనేది జరిగే అవకాశం ఈ సింహరాశి వారికి కనబడతా ఉంది. ఇది గమనించాలి. నేను చెప్పింది నిజమా కాదో కూడా మీకు తెలుస్తుంది కూడా ఈ వారంలో కంప్లీట్గా మనం పరిశీలిస్తే. అయితే మీకు ఈ వారంలో 24వ తారీఖున రాజకీయ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా, సమాజంలో కానీ, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కానీ, బ్యాంక్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు, డిఫెన్స్లో పనిచేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే 25, 26వ తారీఖుల్లో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇంతవరకు బెడ్స్ కొట్టినటువంటి వారు తిరిగి దాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. దీనికి పెద్దల యొక్క సలహాలు తీసుకుని ముందుకెళ్తేనే మంచిది. అదే సమయంలో 27, 28వ తారీఖుల్లో చూసినట్లయితే కొద్దిగా అనారోగ్యమైన హేతువులు రావడము, కంటికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లము, ముఖ్యంగా లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరికి వస్తుంది? అందరికి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకి వస్తుంది. అంటే ఒక 50+ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి అటాక్ అవడానికి అవకాశం కనబడతా ఉంది. అదే సమయంలో ఈ వారంలో మీకు 30 మరి 29వ తారీఖులో దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిదని మాత్రం నేను సలహా ఇవ్వగలను. ఈ వారంలో మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి కనిష్ట సోదరిమణులకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాన్ని ఇస్తా ఉంది. అందులో జాగ్రత్త పడండి. పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క కుటుంబాల్లో పెళ్లి లేట్ అవుతూ ఉంటుంది. వివాహమే వద్దనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
వారికి ఈ సందర్భంలో కొన్ని ప్రయత్నాలు వస్తాయి. కానీ ఇప్పుడు వివాహానికి మీరు సిగ్నల్స్ ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ఈ వారంలో మాత్రం, ఈ వారమనే కాదు, ఒక 20-25 రోజుల వరకు మీరు కొద్దిగా సైలెంట్గా ఉంటేనే మంచిదని మాత్రం చెప్పగలను. అయితే ఇక్కడ మీ రాశికి ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు దశమ కేంద్ర స్థానంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో కొంతవరకు మెరుగైనటువంటి ఆర్థిక ఎదుగుదల అనేది మాత్రం కనబడుతుందని చెప్పవచ్చు. మరియు ఇక్కడ ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం మాత్రము తండ్రి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలేదే ఆ కుటుంబంలో ఉండకుండా ఉంటుందని మాత్రం చెప్పగలను. ఈ వారం అంతా కూడా ఆదిత్య హృదయాన్ని అధికంగా పఠించండి, మంచి ఫలితాలు వస్తాయి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారము కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు దశమ కేంద్ర స్థానానికి కూడా అధిపతి అయ్యి భాగ్యస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ వారము ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా భాగ్యస్థానం అనేది ఏమిటంటే తండ్రికి సంబంధించినటువంటి బంధుత్వాన్ని తెలియజేస్తుంది. అలాగే మీకు భాగస్వామికి సంబంధమైనటువంటి విషయంలో సోదరిమణులను చేస్తుంది, కనిష్ట సోదరిమణులు. అంటే వీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వారికి బాధ్యాలేమి ఇవ్వదు. చాలా వరకు ఏదేని చిన్న ప్రమాదాన్ని కూడాను మీరు వెంటనే దానికి స్పందించాలి. ఏం కాదులే అనుకుంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. 10వ భావాధిపతి 9లో సంచారం చేసే సమయంలో కూడాను వృత్తి వ్యాపారాలలో కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధమైన స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంలో పై అధికారుల యొక్క ఇన్వెస్టిగేషన్, అంటే మీ మీద కొద్దిగా నిఘా అంటారు, దాన్ని నిఘా వేసి పెట్టడం అనేది కూడా జరుగుతుంది. స్టింగ్ ఆపరేషన్ చేస్తారు. కావాలంటే మీరే అర్థం చేసుకుంటారు. నేను చెప్పేది ఒక వ్యత్యాసంగా ఉంటుంది, ఇక్కడ చెప్పే విశ్లేషణ ఇదే నిజం కూడా. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, సమసప్తమ స్థానంలో గురువు అలాగే శుక్రుడు ఉన్నారు. ఎప్పుడు ఉంటారు? 27వ తారీఖు శుక్రుడు అక్కడికి వస్తారు. అప్పుడు అక్కడి నుంచి మీ కన్యా రాశిని చూస్తారు శుక్రుడు మరియు గురువు. 2 శుభగ్రహాలు మిమ్మల్ని చూస్తున్నాయి. అప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వాలా? అద్భుతమైన ఫలితాలు ఇవ్వాలి. ఎందుకంటే మీ రాశికి యోగాన్ని భోగాన్ని అందించే భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అక్కడ ఉన్నారు. మీ రాశికి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు అక్కడ ఉన్నారు. అలాగే మీ రాశికి సుఖస్థానాధిపతి అయినటువంటి గురువు అక్కడ ఉన్నారు. మంచి ఫలితాలు ఇవ్వాలి కదా. కానీ కుటుంబంలో గొడవలు పెట్టిస్తారు. ఎవరి వల్ల గొడవలు వస్తాయి? స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి. ఒక చిన్న శుభకార్యం స్టార్ట్ అయినా కానీ ముందు గొడవ స్టార్ట్ అయ్యి మళ్ళీ శుభకార్యం అనేది ప్రారంభమవుతుంది. ఇది కావాలంటే మీరు ఆ ఆలోచన చేసి కూడా చూడొచ్చు, కొద్దిగా టైం వేచి కూడా చూడొచ్చు. అయితే ఫలితం మాత్రం సక్సెస్ అవుతుంది, కానీ గొడవ మాత్రం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరో ఒక స్త్రీ వల్ల, అనవసరమైనటువంటి లేదా ఆ కుటుంబంలో ఉన్న సంతానం వల్ల జరగవలసిన పనిని జరగనీయకుండా చేయాలనే స్త్రీ ఆ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠ సంతానం అనేది చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అదే సమయంలో ఇక్కడ 2వ స్థానంలో కేతు ఉండడం వల్ల మాటలు పెరిగి అది గొడవల వరకు వెళ్ళిపోయి ఆ రోజు అన్నం తినకుండా కూడా ఉండవలసిన పరిస్థితి ఈ వారం అంతా కనబడుతుంది. ఏ రోజైతే గొడవలు జరుగుతుందో ఆ రోజు. శని ఇప్పుడు 5వ స్థానంలో ఉండి మీ రాశికి 6వ స్థానంలోకి వెళ్తారు అతిచారం చెందడం వల్ల. కాబట్టి ఒక విధంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ అప్పుల బాధలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఉద్యోగ రీత్యా కొద్ది సంపాదన చేసి దాన్ని తొలగించుకోవడానికి కూడా అవకాశాన్ని ఇస్తాడు శని. ఇది మనం గమనించవచ్చు. అయితే సమసప్తమ స్థానానికి ముందు ఉన్నటువంటి 6వ స్థానంలోనే కుజుడు యొక్క సంచారం ఉంది కాబట్టి ఒక విధంగా ఉత్సాహంగా ఆరోగ్యవంతంగా కనబడే అవకాశం కనబడుతుంది. కానీ ఇంట్లో నిరుత్సాహంగా ఉంటారు, బయట మాత్రం యాక్టివ్గా ప్రవర్తిస్తారు కూడా ఈ కన్యా రాశి చెందినటువంటి వారు. నిరంతరం పని చేయాలన్నట్టు ఆలోచనలు ఉంటారు, కానీ ఆ పనులన్నీ కూడాను ఏదో ఒక కొర్రిపడి నిలిచిపోవడం కూడా జరుగుతుంది. అయితే దీనికి మనం ఏం చేయాలి అనేది నేను చెప్తాను. దానికి నివారణ, చిన్న నివారణ. అయితే ఇక్కడ 24వ తారీఖున సంతానము ద్వారా వచ్చే ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ సంతానానికి వివాహం అయ్యి ఆడబిడ్డలకు కానీ మగవాళ్ళకి కానీ ఉంటే వారి యొక్క వివాహ సమస్యలు మొదలవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్కరోజు జాగ్రత్త పడాలి. అలాగే 25, 26వ తారీఖులో మాత్రం అద్భుతంగా ఉంది. మీరు అనుకున్నట్లు జరుగుతాయి. అయితే శత్రువులు కూడాను మిమ్మల్ని చూసి ఇంతవరకు భయపడిన వాళ్ళు కొంతమంది మీ మీద పితుహురులు అంటే ఫిర్యాదులు, కంప్లైంట్ చేస్తారు మీ ఆఫీసులో కూడా.
ఇందులో జాగ్రత్త పడండి. అదే సమయంలో 27, 28 తారీఖుల్లో శుభకార్యాలకి మునుపు ఒక మంచి కార్యం చేయాలన్నప్పుడు చెడ్డ కార్యాన్ని టచ్ చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది జరుగుతుంది, జాగ్రత్త. అయితే ఈ వారంలో మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు ఏమిటంటే 29, 30వ తేదీ. ఈ 2 రోజులు మీరు ఖచ్చితంగా ఏదైనా గుడికి వెళ్ళడం అనేది అవసరం. లేదంటే ఒక స్టేజ్కి తీసుకొచ్చినటువంటి మీ యొక్క కార్యములన్నీ కూడాను 0 లెవెల్కి పడిపోతాయి. అంటే పరమపద సోపానం లాగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉత్తరా నక్షత్రాంచినటువంటి వారి కుటుంబాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి, అలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కంటి నొప్పి, గొంతు నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడండి. అలాగే హస్త నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం మొత్తం మీద మీకు మంచి రోజులు ఏమైనా ఉన్నాయంటే 25, 26, 27, 28 ఈ 4 రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారు ఈ వారము భార్యాభర్తలో ఉన్నటువంటి గొడవలు పెద్దవి లేకుండా చూసుకోవాలి. ఇదొకటి గమనిస్తే మీరు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఈ వారం ఉంటుంది. దీనికి ఈ వారంలో శివుని, గణపతిని ఇద్దరిని పూజించారు. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు, అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము, ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగా గాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారము తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమాధిపతి అయ్యి ఈ వారంలో ముఖ్యంగా మీకు పంచమ స్థానంలోనూ షష్ఠమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తారు. 26వ తారీఖు వచ్చి అంతవరకు పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు 27 నుంచి షష్ఠమ స్థానంలోకి వెళ్తారు. పంచమ స్థానంలో ఉంటే చాలా ఇబ్బందులు ఏముండవు, కానీ అక్కడ కుజుడితో కలిసి ఉన్నారు. అంటే కుజుడు మీ సప్తమాధిపతి అవ్వడం జరిగింది. అందువల్ల భార్యాభర్తల మధ్య చాలా వరకు అన్యోన్యత ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు ఈ లైంగికమైనటువంటి విధానంలో పాల్గొనాలన్నటువంటి ఆలోచనని మీ తులారాశి అయితే దానికి అపోనెంట్గా వస్తున్నటువంటి వారు అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి కలిగిస్తుంది. ఆ యొక్క గ్రహం యొక్క యుద్ధం చేస్తుంది. ఒకరోజు మీరు కానీ సుఖాన్ని అందించకపోతే మరుసటి రోజు గొడవలకు కూడా దిగే అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకోండి. ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఇప్పుడు మీకు ఒక పరీక్ష కాదు. అయితే ఈ సందర్భంలో మీకు ఇంకొక విషయం ఏమిటంటే, ఈ సమసప్తమ స్థానంలో సూర్యుడు, రాహు ఉన్నారు. అది ఇంకా కూడా ప్రేరణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు మీకు రాశికి లాభాధిపతి అవ్వడము, రాహుతో కలిసి సమసప్తమ స్థానంలో ఉండడం వల్ల భాగస్వామి వ్యాపారాలు చాలా వరకు లాభాలని అందిస్తాయి. షష్ఠమ స్థానంలో గురువు, అలాగే 27 నుంచి శుక్రుడు రావడం వల్ల అప్పుల బాధలు తొలగడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక పెద్దల యొక్క సలహాల మీదకు, మధ్యస్థాల మీదకు అలాంటి ప్రెజర్స్ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. లేదా ఇంటి మీదకి వస్తారు అప్పులు ఇచ్చినటువంటి వారు, అది తగ్గడానికి అవకాశం ఉంటుంది.
మీ యొక్క రాశిలోనే కేతు సంచారం చేయడం వల్ల మీరు ఎంతవరకైనా కీప్ క్వైట్, బీ కామ్ అని చెప్పవచ్చు. చాలా సైలెంట్గా ఉండడమే మంచిది. ఎవరి మధ్యలోకి వెళ్ళి మీరు మధ్యస్థాలు తీరుస్తాము, లేకపోతే జామీన్ ఉంటాము, లేదా సెక్యూరిటీ సంతకం పెడతామని మాత్రం చెప్పకూడదు ఈ వారంలో. ఇది చాలా ఇబ్బంది. ఇది దాదాపు 1.5 సంవత్సరం పాటు ఇలాగే కొనసాగడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న గ్రహాల యొక్క సంచారం కొన్ని మార్పులను అందించడానికి అవకాశం ఉంటుంది. అయితే తులారాశి వారికి 24వ తారీఖున కుటుంబంలో కొన్ని సుఖశాంతులు దూరం అవడానికి అవకాశం ఉంటుంది. మీతో పుట్టినటువంటి రక్త సంబంధికులే మిమ్మల్ని కాదని దూరంగా వెళ్ళడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా వరకు సమన్వయంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అన్నమాట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే 25, 26వ తారీఖుల్లో చాలా అనుకూలంగా ఉంది. ఎంతవరకు అనుకూలంగా ఉంటుందంటే ఈ 2 రోజులు చాలా బెస్ట్గా ఉంటుంది. 27వ తారీఖు నుంచి కొద్దిగా కాంట్రవర్సీ ఫామ్ అవుతుంది. ఎవరితో ఫామ్ అవుతుందంటే మీ యొక్క ఉద్యోగ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఆ పరిచయాల ద్వారా పెరిగే కొన్ని అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్ వల్ల కలిగే అవకాశం కూడా కనబడతా ఉంది. సంతానాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ సందర్భంలో సంతానానికి కోపం తగ్గించుకునే విధంగా వారిని మలుచుకుంటూ రండి ఇప్పటి నుంచే. ఇది ఒక ప్రాబ్లంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తదుపరి ఈ యొక్క తులారాశి వారికి 27, 28వ తారీఖులో చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఉద్యోగ రీత్యా అనుకూలత, మీ రాజకీయ పరంగా ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలము, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది, డాక్టర్స్ కూడా అనుకూలంగా ఉంది. అయితే మీకు సౌఖ్యవంతమైన జీవితం ఎప్పుడు ఏర్పడుతుందంటే 30, 29వ తారీఖులో అనుకూలంగా ఉంది. విశేషించి ఇక్కడ చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి వారి యొక్క సంతాన విషయంలో కోపతాపాలు పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే ఇంటి నుండి దూరంగా వెళ్తామన్నటువంటి ఒక ప్రేరణ అనేది కలుగుతుంది వారి యొక్క స్నేహితుల వల్ల కూడా. ఇలాంటి ఇబ్బందులు కూడా రావడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్లోకి వెళ్ళే వారిని ఉత్సాహపరచండి, మీ బిడ్డల్ని ఎవరైనా ఉంటే, అది కూడా సక్సెస్ అవుతుంది. అదే సమయంలో స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా అనుకూలంగా ఉంది. ఎవరికంటే ముఖ్యంగా ఈ ప్రేమ సంబంధమైన వివాహాలకి ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి వారికి. అంటే నేను వాళ్ళని ఎంకరేజ్ చేయడం లేదు, అవకాశం అయితే ఉంది. దాని పెద్దల అనుకూలత తీసుకుని ముందుకెళ్ళొచ్చు. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆర్థికంగా కొద్దిగా కుంటుపాటు జరుగుతుంది, ఇబ్బందులు కలుగుతాయి. మీరు పొదుపు చేసిన డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అయితే ఈ వారంలో దక్షిణామూర్తిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వృశ్చిక అధిపతి అయినటువంటి కుజుడు షష్ఠమ స్థానానికి కూడాను అధిపతి అయ్యి 4వ స్థానంలో సంచారం చేయడము, అది కూడాను మీ రాశికి సమసప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రునితో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు మీ కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం అనేది కొనసాగడానికి అవకాశం ఉంటుంది. భార్యకి సంబంధించినటువంటి విషయంలో భర్త ఒకవేళ ఆస్తి కొంటే దానికి సంబంధించినటువంటి అగ్రిమెంటు ఆమె మీద రాయాలని, లేదా భర్త అగ్రిమెంట్ని చూసి ఇది మా కుటుంబం మీద ఉండాలని, ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. లోన్కి అప్లై చేసి ఆ తర్వాత వచ్చి గృహ నిర్మాణాన్ని కంప్లీట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడము, విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు డిగ్రీ లాగా చదువుతున్నట్లయితే వారి సర్టిఫికేట్ని కాలేజీ నుండి తీసుకునే సమయంలో కొన్ని పొరపాట్లు దొరలడం కూడా సంభవించే అవకాశం కనబడతా ఉంది. ఆ విధంగా ఇప్పుడు మీ రాశికి 3వ స్థానంలో శని సంచారం జరగడము, 27వ తారీఖు నుండి 4వ స్థానానికి వెళ్ళడం జరిగి అక్కడ శని కుజునితో కలవడం జరుగుతుంది. అప్పుడు శని కుజులు కలిసినప్పుడు కూడాను ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఈ 4 గ్రూపులు చేసినటువంటి వారికి వారి యొక్క ఫ్రెండ్స్ ద్వారా కొద్ది ఇబ్బందులు రావడము, లేదా వాళ్ళని అప్రోచ్ అవుతున్నటువంటి వారే వీరికి వేరే విధంగా వీరికి చెడ్డ పేరు తీర్పడం కూడా జరిగే అవకాశం ఇందులో కనబడుతుంది. ఇందులో జాగ్రత్త పడాలి. అంటే మొత్తం మీద సుఖము దెబ్బతినే అవకాశం కనబడుతుంది. అయితే 27వ తారీఖున మీ 4వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, అంటే సమసప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 5వ స్థానంలోకి సంచారాన్ని కొనసాగిస్తారు.
అక్కడ పంచమాధిపతి అయినటువంటి గురువుతోనే ఉండడం జరుగుతుంది కాబట్టి కుటుంబంలో కొద్ది శుభకార్యాలు జరగడానికి, ఇప్పుడు ఏదైనా ఒక అమ్మాయి కన్సీవ్ అయింది, ఆమెకి శుభవార్త, బిడ్డలు కని ఆ ప్రసవము నుండి వచ్చినటువంటి ఆ యొక్క చిన్న చిన్న బిడ్డల్ని అల్లారు ముద్దుగా చూసుకునే విధంలో వారి యొక్క తృప్తి అనేది ఏర్పడడానికి అవకాశం కనబడతా ఉంది. ఇక్కడ ఇది ఒకటి పాజిటివ్. అదే సమయంలో ఈ గురువు మీ రాశికి ముఖ్యంగా లాభస్థానాన్ని చూడడం అనేది జరగడము, శుక్రుడు లాభస్థానాన్ని చూడడం జరిగినప్పుడు వృత్తి వ్యాపారాల్లో అంచెలంచెలుగా ఎదగడము జరుగుతుంది. ఇందులో ఎలాంటి తేడా ఉండదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వ్యయ స్థానంలో కేతు సంచారం చేయడము, షష్టమ స్థానంలో రాహు సంచారం కొద్దిగా పాజిటివ్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మీ యొక్క దశమ కేంద్ర స్థానాధిపతి అయినటువంటి సూర్యుడు మీ రాశికి ముఖ్యంగా షష్టమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఉద్యోగరీత్యా పై అధికారులు కొద్దిగా అసూయని మీ మీద వెదజల్లడం వల్ల కొద్దిగా టెన్షన్ ఎక్కువ అవడానికి కూడా అవకాశం కనబడుతుంది. ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకుని మెల్లకుగా కానీ మీరు ఉంటే ఎవరు మనకి ఇలాంటి ఇబ్బందులు కలిగిస్తున్న విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. లేకపోతే గుడ్డిగా ముందుకు పోతుంటారు, జరిగిపోయిన నష్టాన్ని మళ్ళీ పూడ్చడానికి చాలా కష్టపడవలసి వస్తుందంట. స్త్రీలకి చాలా వరకు ఈ వారం అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు. అదే సమయంలో ఇక్కడ మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే సమసప్తమ స్థానంలో బుధుడు సంచారము, లాభ మరియు అష్టమాధిపతి అయిన బుధుడు అక్కడ ఉండడం అనేది జరిగింది కాబట్టి మొత్తం మీద మీకు వస్తున్నటువంటి ఆదాయ అదృష్టాలు ఏదో ఒక విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు కూడా గురి అయ్యే అవకాశం కూడా కనబడతా ఉంది. ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. పూర్వీకుల ఆస్తిపాస్తుల విషయంలో గొడవలు, కమ్యూనికేషన్ గ్యాప్, కమ్యూనికేషన్లో ఉన్నట్టు ప్రాబ్లమ్స్ వల్ల కూడా జరిగే అవకాశం కూడా కనబడతా ఉంది. 24వ తారీఖున మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగుతాయి. ఇరుగు పొరుగు వారు మీకు సహాయం చేస్తారు. మీకు థిక్ ఫ్రెండ్ యొక్క సలహా మీకు అనుకూలం అవుతుంది. అలాగే మీకు వివాహం అయితే పిల్లనిచ్చిన మామ యొక్క విషయంలో మీకు పాజిటివ్నెస్ అనేది కనబడతా ఉంది. ఇది 25, 26వ తారీఖుల్లో తల్లి ఆరోగ్యంలో కుంటుపాటు అవుతా ఉంది. సుఖ శాంతులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంటి నుంచి దూరంగా నివసించి డబ్బు సంపాదించవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. 27, 28వ తారీఖులో చాలా వరకు అనుకూలంగా ఉంది. అయినా కానీ పిల్లల వలన కొన్ని ఇబ్బందులు, ఎదిగిన బిడ్డలు వారి యొక్క మనసుని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి కొన్ని అనవసరమైనటువంటి చర్చలకు దారి తీస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ వారంలో మీకు 29వ తారీఖున 30వ తారీఖున చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే వివాహ రీత్యా ఇంతవరకు గొడవలతో ఆగిపోయినటువంటి వివాహాలు కానీ లేదా సంబంధాలు కానీ మళ్ళీ వాళ్ళు ఎత్తుకొని రావడం కూడా జరుగుతుంది. ఇది ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారి సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారు చేసే ప్రయత్నాలు మాకే తెలివి అధికంగా ఉందని చెప్పడం వల్ల పెద్దలని లెక్క చేయనితనంగా వాళ్ళు ప్రవర్తించే అవకాశం గ్రహాలు కలిగిస్తున్నాయి. ఇందులో కొద్దిగా జాగ్రత్త పడండి. అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు 26వ తారీఖు వరకు అనుకూలంగా ఉంది. 27 నుంచి కొద్దిగా మార్పులు రావడము, అందువల్ల గృహ నిర్మాణ విషయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి 24వ తారీఖున అలాగే 30, 29వ తారీఖులో చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ఎదుగుదల కూడా కనబడుతుంది. అయితే ఈ వారంలో అధికంగా వనదుర్గా దేవతను ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు యోగవంతంగానే ఉంది. సుఖశాంతులు వెల్లివిరవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో తల్లి యొక్క ఆదరణ పెరుగుతుంది. పైపెచ్చు ఇక్కడ మీ యొక్క గవర్నమెంట్ జాబ్ కావచ్చు లేదా ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఏదైనా కానీ జాబ్ అనే విషయంలోకి వస్తే మీ యొక్క సర్వీస్ని, మీ యొక్క రెస్పాన్సిబిలిటీని, మీ యొక్క పనితనాన్ని అందరూ గుర్తిస్తారు. అందువల్ల మీకు పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటుంది. 27వ తారీఖు నుంచి మీ గృహంలో ఉన్నటువంటి మీ యొక్క ఇల్లాలు భాగస్వామి ఇంతకుముందు చూపించిన ప్రేమ కంటే రెట్టింపు ప్రేమని చూపించడం, మీలో ఉన్నటువంటి మంచి క్వాలిటీని గుర్తించడం కూడా జరుగుతుంది. ఇది ఒక పాజిటివ్. అలాగే 2వ భావాధిపతి అయినటువంటి శని 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి 27వ తారీఖు వెళ్ళడం అనేది చాలా వరకు యోగవంతంగా ఉంది. మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మీరు ఇన్నాళ్ళుగా కష్టపడి ధనాన్ని చేకూర్చి పోగొట్టుకో ఉంటారు. మీ యొక్క నాలుగు మీద శని అనేది ఉండడం వల్ల ఇప్పుడు 3వ స్థానానికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి 75 రోజుల్లో మీకు అదృష్టం పట్టబోతుంది.
మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కాబోతున్నాయి శని 3వ స్థానంలో ఉండడం వల్ల. అయితే మొదట కొన్ని రోజుల వరకు కొద్దిగా ఆటుపోట్లు ఏర్పడతాయి, ఎందుకంటే కుజుడు శనితో కలిసి ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత కుజుడు ట్రావెల్ అవుతారు, అంటే ముందుకు వెళ్ళడం జరిగినప్పుడు శని ఒకరే ఉంటారు అక్కడ నుంచి మీకు మంచి లాభాలు రావడానికి అవకాశం కనబడతా ఉంది. సక్సెస్ అనేది మీకు రేట్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు అనమాట. అయితే ఇదే సమయంలో మీకు పంచమ స్థానంలో రాహువు సూర్యుడు కూడా ఉన్నారు. అంటే భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడు ఇక్కడ పంచమ స్థానంలో సంచారం చేయడం అనేది ఉండడం వల్ల తండ్రి తన బిడ్డల మీద అధిక కోపాన్ని చూపించకుండా ఉండాలి. అంటే సూర్యుడు అంటే మార్చేస్తాడు అనమాట, తన వేడితో, తన కోపంతో, తన తాపంతో. కాబట్టి బిడ్డల్ని పట్టి విడుపులతో కానీ మనం ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఇది కూడా గమనించాలి. వారికి చాలా ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి, కానీ మీరు రిస్ట్రిక్షన్ చేసి ఇదే చేయాలని చెప్తే వారు ఏమి చేయలేని పరిస్థితుల్లో కూడా ఈ ధనుసు రాశికి చెందినటువంటి సంతానం ఉండడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే ఇక్కడ లాభస్థానంలో కేతు సంచారం మీకు యోగవంతంగానే ఉంటుంది. అయితే ఆశలు అధికంగా పెట్టుకుని కానీ మీరు దురాశతో ప్రవర్తిస్తే మాత్రం వచ్చిన ఆదాయం కూడా వెనక్కి వెళ్ళిపోయడానికి అవకాశం ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక చింతన, పెద్దల యొక్క గౌరవం, పెద్దల పట్ల గౌరవం, పెద్దల యొక్క సలహాలు తీసుకుని కానీ ముందుకెళ్తే కేతు 11వ స్థానంలో ఉండేటప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది జ్యోతిష ప్రమాణం, దాన్ని మనం దాటి వెళ్ళలేం కదా, అందుకనమాట. అయితే ఈ వారంలో 24వ తారీఖున మీకు ఏ విధంగా ఉంది అని మనం చూసినట్లయితే కొద్దిగా బాధ్యతలు అధికం అవడము, ఆర్థిక సమస్యలు రావడం జరుగుతుంది. 25, 26వ తారీఖుల నుండి మీకు ఒక టర్నింగ్ పాయింట్, ట్రిగ్గరింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. 75 రోజులు మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే 27, 28వ తారీఖుల్లో వాహన ఖర్చులు అధికంగా అవడము, ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలకు కానీ తల్లికి కానీ కావాల్సినటువంటి నెగిషీకరమైనటువంటి వస్తువులు కొనడము, ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే వారికి ముందుగా వాళ్ళని గమనించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. 30 మరి 29వ తారీఖుల్లో సంతాన విషయంలో నేను చెప్పినట్లుగా పెద్దల యొక్క అధికార దర్పాన్ని తగ్గించుకొని ముందుకెళ్తే వాళ్ళు కూడా చాలా వరకు మంచి స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబంలో ఇల్లాలు ఈ వారంలో ఒక లక్ష్మీదేవిలాగా కనబడుతుంది. అంటే ఆ కుటుంబంలో ఉన్న స్త్రీలు ఎవరైనా కానీ, అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, అమ్మ కావచ్చు, ఒకవేళ వివాహం అయితే భార్య కావచ్చు, లక్ష్మీ కళాంశాలు ఉట్టి పడతాయి అన్నమాట. అయితే గొడవలకు దిగకుండా మాత్రమే అమ్మాయిలు ఉండాలి. ఈ వారంలో అధికమైనటువంటి టెన్షన్ గురై అనవసరమైన గొడవలకు దిగకుండా వీళ్ళ ముఖంలో లక్ష్మీదేవి తాండవిస్తుందనడంలో సందేహమే లేదనమాట. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబంలో సంతానం అధికమైన ఆశలతో, కోరికలతో వయసుకు వచ్చినటువంటి బిడ్డలు ప్రవర్తిస్తే కోర్టు కేసుల వరకు కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఈ వారం తటస్థపడుతుంది. ఇందులో జాగ్రత్త పడాలి. అయితే ఇందుకు మనం ఏం చేయలేదు, దుర్గామాతను అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మకర రాశ్యాధిపతి అయినటువంటి శని మీకు గోచారాన్ని కూడా పొందబోతున్నారు. అయితే ఇది ట్రాన్సిట్ ఏమంటారంటే అడ్వాన్స్డ్ ట్రాన్సిట్ అంటారు. అతిచారం చెందబోతున్నారు. 27వ తారీఖున మీ రాశి నుంచి 2వ స్థానమైనటువంటి కుంభరాశిలోకి తన యొక్క స్వక్షేత్రంలోకి వెళ్తారు. అప్పటి నుంచి మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది. అంటే ధనస్థానానికి వెళ్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరుగుతుంది ఏమిటంటే జన్మశని జరిగింది. ఈ జన్మశనిలో మీకు చాలా ఇబ్బందులు, శారీరకంగా అనారోగ్య పరిస్థితులు కూడా కలిగినాయి. కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ 27వ తారీఖు నుంచి మీకు కొద్దిగా ఊరట కలిగించే విధంగా వెళ్ళడం జరుగుతుంది. కానీ అది వాక్కులో శని కూర్చోవడం జరుగుతుంది కాబట్టి ఇతరుల్ని మనము ఏ విషయంలో కానీ సలహాలు ఇవ్వకుండా, మాట ఇవ్వకుండా ఉండాలి. మనం ఏదైనా ఒక మాట ఇచ్చామనుకోండి, ఆ మాటని నెరవేర్చేంత వరకు శని ఊరికనే ఉండరు. ఈ వారం నుండి 75 రోజులు ఆ విధంగా ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో జాగ్రత్త పడాలి. ఇక్కడ 2వ స్థానంలో కుజుని యొక్క సంచారము, శుక్రుని యొక్క సంచారం కూడా 26వ తారీఖు వరకు శుక్రుడు కూడా అక్కడే ఉంటారు. అయితే మీ జన్మరాశికి పంచమాధిపతి అవ్వడం జరిగింది కాబట్టి పంచమాధిపతి మీ రాశికి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వలన ఆదాయం ఏమైనా బాగానే ఉండుంటుంది. కానీ స్త్రీల యొక్క విషయంలో కొన్ని అవమానాలు జరిగి ఉంటాయి. అయితే ఇప్పుడు 27వ తారీఖున శుక్రుడు కూడాను, అంటే మీ పంచమాధిపతి అయినటువంటి, అంటే పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడాను
తృతీయ స్థానంలోకి సంచారం చేయడము, అక్కడ గురువుతో కలవడం జరుగుతుంది. కాబట్టి ఆ తదుపరి ఏమైనా బాగుంటుందంటే మీ ప్రయత్నాలు, ముఖ్యంగా స్త్రీల యొక్క ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఆడవాళ్ళకి బాగుంటుంది. మగవారికి ఏమవుతుందంటే వీరు కొద్దిగా ఎకిలిగా ప్రవర్తించడం వల్ల, అంటే మాతో క్యాజువల్గా ఉన్నారు కదా, మేమేమన్నా కానీ ఒప్పుకుంటారు అనేసి మాట్లాడితే మాత్రం అవమానాలు కలిగించడము, దానివల్ల మీ ప్రయత్నాలు కూడా ఫెయిల్ అవ్వడం కూడా జరిగే అవకాశం ఇక్కడ గోచరమవుతా ఉంది. రెండవ స్థానంలో కుజుని సంచారం అనేది పెద్దగా యోగవంతమైన ఫలితాలు ఇవ్వవు. ఎందుకంటే కోపాన్ని కలిగించే విధంగా ఆ యొక్క కుజుడు ప్రవర్తించడం జరుగుతుంది. అది కూడా రాహు నక్షత్రమైన శతభిషంలో ఉండడము, అది కూడా రాహుకి కుజునికి సంబంధమైనటువంటి వైరం అధికంగా ఉంటుంది. కాబట్టి అది కొద్దిగా రాసుకొని అధికమైనటువంటి అగ్ని పుట్టించే విధంగా కుటుంబంలో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి అది కొద్దిగా జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఇక్కడ మీకు చతుర్థ స్థానంలో సూర్యుడు సంచారం చేయడము అంటే ఏమిటి, అష్టమాధిపతి అయినటువంటి సూర్యుడు చతుర్థ స్థానంలో సంచరించడము, అక్కడ రాహు కూడా ఉండడం అనేది జరిగింది. కాబట్టి మీ కుటుంబంలో ఏ విధమో ఒక విధంగా గొడవలు రావడానికి అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. సుఖాన్ని దూరం చేయాలనే ఆలోచనలు కలుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మామూలుగా ఉంటారు, కోపం లేకుండా ఉన్న ఫలంగా రెచ్చిపోవడము, దానివలన సరైన సమయమైన ఆహారాన్ని కూడా భుజించలేని పరిస్థితి. 4వ స్థానం ఆహారం భుజించే స్థానం, నివసించే స్థానం, అందులో కొద్దిగా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీ భాగ్యాధిపతి మరియు షష్ఠమాధిపతి అయిన బుధుడు ఈ సందర్భంలో మీకు పంచమ స్థానంలో సంచారం చేయడం అనేది కొద్దిగా పాజిటివ్గా ఉంటుంది. అంటే ఉద్యోగరీత్యా ఉద్యోగం చేస్తున్నటువంటి తండ్రి కావచ్చు, ఉద్యోగం చేస్తున్న సంతానం కావచ్చు, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కొద్దిగా ప్రశాంతత కలుగుతుంది. మిగిలినప్పుడు అంత గొడవలతో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా భయపడైనా కానీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు బయట చాలా ఇబ్బంది పడి వస్తుంటారు, మనం మళ్ళీ గొడవలు వేసుకుంటే బాగుంటుంది అని సైలెంట్నెస్ని మెయింటైన్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఇది మన కుటుంబంలో జరిగేవే. అవి ఈ సందర్భంలో గ్రహాలు కూడా మనకి ఎట్లాగా గోచరం అవుతున్నాయి. అలాగే చతుర్థ స్థానంలో రాహు, దశమ కేంద్ర స్థానంలో కేతు ఉండడం వల్ల ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకున్నటువంటి వారి చోట నీతి నిజాయితీగా ప్రవర్తించడం అనేది అవసరం, లేదా చట్టబద్ధమైన సమస్యలకు గురవ్వడం అవుతుందన్నమాట. అయితే ఒక్క పనిని కూడాను శుద్ధంగా చేయలేరు. ఈ పని చేస్తే బాగుంటుందా, ఆ పని చేస్తాంలే, వాళ్ళు ఆ పని చేసి గొప్ప స్థానానికి వచ్చేస్తారు కదా, మనం కూడా చేద్దామన్న ఆలోచనని క్రియేట్ చేయడం అనేది కేతు చేస్తుంది. ఎందుకంటే అతనికి ఆలోచనలే ఉండవు కదా. అది కూడా జీవన స్థానంలో కేతు ఉంటే, తలకాయ లేనటువంటి అతను అక్కడ ఉంటే మీకు ఎలా ఉంటుంది? మీ తల పని చేయదు. ఇతరుల యొక్క తలని యూజ్ చేసుకోవాలనుకుంటారు. అదేమన్నా మీకు సర్వైవ్ అవుతుందంటే మీ కర్మని మీరే కదా అనుభవించాలి. వేరే వాళ్ళ కర్మని మీరు చేస్తే ఎట్లా మీకు మంచి జరుగుతుంది? ఇది గమనించాలి కదా మనము. ఇది ఒక ప్రాబ్లమేటిక్గా తయారవడానికి అవకాశం ఉంది. 24వ తారీఖు మాత్రం కొద్దిగా ఆహ్లాదభరితంగా గడిచిపోతుంది. 25, 26వ తారీఖుల్లో కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, సమస్యలు మొదలవుతాయి. ఆర్థిక సమస్యలు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. డబ్బు నిలబడకుండా పోవడం, అధిక ఖర్చు పెట్టాలన్నటువంటి ప్రేరణ కలిగించడం జరుగుతుంది. అయితే 27, 28 తారీఖులో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. 29, 30వ తారీఖుల్లో తల్లి యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవాలి. వాహన ఖర్చులు ఉన్నాయి. మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆశపోతు అంటే ఏమిటి, దురాశపరుడు, నాకు వాహనం కావాలి, అందరూ అలాగపోతున్నారు, నేను కూడా పోవాలనేసి తీసుకుని వేరే వాళ్ళ వాహనాన్ని అయినా కానీ యాక్సిడెంట్ చేసి దాని బదులుగా ఇతను చిక్కుల్లో ఎదుర్కొనే అవకాశాన్ని కూడా చూపిస్తా ఉంది. ఇందులో జాగ్రత్త పడాలని మాత్రమే నేను చెప్పగలను. అలాగే చూసినట్లయితే ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో గొడవలు అధికం అవడానికి అవకాశం ఉంది. మనశ్శాంతి లేకుండా పోవడం అనేది ఉంటుందన్నమాట. శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఈ వారం స్త్రీలకి చాలా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అలాగే ధనుష నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము నిదానం అనేది అవసరము. తొందరపాటు నిర్ణయాలు వద్దు. పై అధికారులతో మన్ననలను పొందడానికి ప్రయత్నం చేయండి. వారి యొక్క చీవాట్లు మాత్రం పొందకండి. అయితే ఈ వారంలో మీరు కాలభైరవుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారము కొద్ది వ్యయంతో కూడిన విధంగా ఉంది. మీరు ఖర్చు పెట్టము, మేము ఖర్చు పెట్టే వాళ్ళం కాదన్నా కానీ 26వ తారీఖు వరకు అధికమైన ఖర్చుల్ని ప్రేరేపిస్తుంటాడు శని వ్యయ స్థానంలో ఉండడం వల్ల. అది కుటుంబానికి కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మీకు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కావచ్చు, లేదా ఇక్కడ నుంచి మీరు డబ్బులు ఇతర దేశాల్లో ఉన్న మీ బిడ్డలకు పంపడం కానీ జరుగుతుంది. అయితే 27వ తారీఖు నుండి మీ జన్మ రాశ్యాధిపతి అయినటువంటి శని మీ జన్మలోకి రావడం అనేది జరిగింది. కాబట్టి అక్కడి నుంచి మీకు ఆరోగ్యంలో దెబ్బపడడం, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడము, అల్సర్ ఫామ్ అవడము,
తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లము, బోన్ మ్యారో సంబంధమైన సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతాయి. ఇందులో జాగ్రత్త పడాలి. ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉంటారు. మీరు ఏం సాధించలేని పరిస్థితిలో ఈ 75 రోజులు గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దల సలహాలు తీసుకుని ముందుకెళ్తేనే మంచిదని కూడా చెప్పగలను. ఇక్కడ ఎప్పుడైతే 27వ తారీఖున మీ జన్మరాశిలోకి శని రావడం జరుగుతుందో అక్కడ కుజుడు కూడా ఉండడం వల్ల మీరు చేసే వృత్తి వ్యాపారాలు కానీ ఉద్యోగాల్లో మీకు శత్రువులు అధికంగా ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు దగ్గరగా పని చేసుకుని బతుకుతాం అనుకోకుండా చాలా దూరంలో బతికి డబ్బు సంపాదిస్తాం అనుకుంటారు. దూరపు కొండలు నుండిపోయి ఈ 75 రోజులు. అందువల్ల ఏమిటంటే నష్టాన్ని పొందే అవకాశం కూడా ఉంది. కాబట్టి సొంత వృత్తులు చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకరి కింద వెళ్ళి పని చేస్తే మాత్రం నష్టాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు మీకు మీ జన్మరాశికి సుఖస్థానాధిపతి అవ్వడం జరిగింది. 4వ భావానికి అధిపతి అయ్యి ఇప్పుడు తృతీయ స్థానంలోకి 27వ తారీఖు, ద్వితీయ స్థానానికి 27వ తారీఖున రావడం వల్ల కుటుంబానికి కావాల్సినటువంటి ఆర్థిక ఎదుగుదలని ఎలాగైనా పొందాలన్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు కానీ లేదా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ప్రయత్నాలు చేస్తారు. అది కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే చూసినట్లయితే ఎంత ప్రయత్నం చేసినా కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు మాత్రం ఎత్తుకుంటూనే వస్తుంటాయి ఈ వారం. ఇది మనం గమనించవచ్చు కూడా. అయితే గురువు మీ రాశికి ధనస్థానంలో అది క్షేత్రంలో ఉన్నారు కదా అంటే కరెక్టే. కానీ మీరు ఈ వారంలో అధికంగా పూర్వభద్ర నక్షత్రంలో గురువు సంచారం చేస్తున్నారు కాబట్టి వాహన ఖర్చులు అధికంగా ఉండడము, వేరే వాళ్ళు వాహనం తీసుకెళ్లడము, దాన్ని ఖండం చేయడము, దానివల్ల ఇబ్బంది రావడము, లోన్కి వెళ్ళడము, లోన్లో ఫెయిల్ అవ్వడం ఇట్లాంటివి సంభవించే అవకాశం కనబడతా ఉంది. లేదా డబ్బు తీసుకుంటే ఇవ్వలేని పరిస్థితి, అప్పుల వాళ్ళు వచ్చి మీ మీద ఒత్తిడి చేయడం కూడా జరుగుతుంది. అయితే తృతీయ స్థానంలో ఇప్పుడు రాహు సంచారము, అలాగే మీ సమసప్తమాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా ఉండడం జరిగింది. కాబట్టి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఈ ప్రేమ కొద్ది తగ్గినట్టుగా అనిపించి అప్పుడు నన్ను బాగా చూసుకుంటా ఉన్నావు, ఇప్పుడు నన్ను సరిగా చూసుకోలేదని భార్య అనడము, భర్త అనడము, దీనివల్ల కొన్ని ఇబ్బందులు రావడము, అందువల్ల అనవసరమైనటువంటి అవాంఛనీయమైన కోరికలకి వాళ్ళు దారి తీయడం కూడా జరిగే అవకాశం మాత్రం ఉంది. వ్యక్తిగత జాతకాన్ని చూస్తే ఇంకా అర్థమవుతుంది. చతుర్థ స్థానంలో బుధుడు సంచారం చేయడము అంటే ఏమిటి? బుధుడు అష్టమ స్థానానికి మరియు మీ యొక్క పంచమ స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి పంచమ స్థానాధిపతి చతుర్థ స్థానంలో సంచారం చేసినప్పుడు మంచి యోగాన్ని ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్తుంది జ్యోతిష్య ప్రమాణం. అయితే మీ యొక్క మెంటల్లీ డిజార్డర్ అధికం అవడం అంటే అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు కలగడానికి కూడా అవకాశం ఉంది. మనస్సు ఒక కండిషన్తో కూడినటువంటి జీవితాన్ని పొందే విధంగా కూడా కనబడతా ఉంది. అయితే కేతు ఇప్పుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం మంచి ఫలితాలు వస్తాయి. అయితే తండ్రి యొక్క ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి. ఆయనకు ఉన్నటువంటి మొలలు లేకపోతే తలకు సంబంధమైనటువంటి దోషాలు కానీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ని జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్ళాలి. 24వ తారీఖున అధికమైన వ్యయం ఉంటుంది. 25, 26వ తారీఖుల్లో కొద్దిగా పర్వాలేదు, ఆహ్లాదభరితంగా గడిచిపోతుందని కూడా చెప్పొచ్చు. అదే సమయంలో 27, 28 తారీఖుల్లో ఆర్థిక ఎదుగుదలకు కావాల్సినటువంటి కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. 30, 29వ తారీఖుల్లో మీ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు. ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి అధికమైనటువంటి ఆలాపన అంటే ఏమిటి, ఏదో ఒక పోగొట్టుకున్నామన్నటువంటి ఆలోచన కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వారంలో శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు సహాయం చేస్తారు. మన దేశంలో ఉండుకునే థిక్ ఫ్రెండ్ యొక్క ఆలోచనలు ఇతర దేశాల వాళ్ళు పొంది దాని ప్రకారం అక్కడ నడుచుకోవడం వల్ల గొప్ప స్థాయికి రావడానికి కూడా అవకాశం ఉంది. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఆర్థిక ఎదుగుదల అనేది కనబడుతుంది. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. వీరికి సైనస్ ప్రాబ్లం. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీనరాశ్యాధిపతి అయినటువంటి గురువు తన స్వక్షేత్రంలోనే సంచారం చేయడము, అక్కడికి 27వ తారీఖున మీ రాశికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడాను రావడం జరుగుతుంది. అంటే 2 శుభగ్రహాలు మీ జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాయి. ఇవి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలని మీకు ఇవ్వబోతున్నాయి అని అర్థం. అంటే మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఇన్నాళ్ళుగా మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడాను ఈ వారం నుంచి సులభంగా అవన్నీ కూడాను తగ్గబోతున్నాయి. అంటే క్రమంగా తగ్గబోతున్నాయి అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 27వ తారీఖునే మీకు లాభస్థానాధిపతి అయినటువంటి శని లాభస్థానంలో నుంచి వ్యయశనిగా 75 రోజులు అక్కడ గడపబోతున్నారు కుంభరాశిలో. అందువల్ల ఏమిటంటే మీ దగ్గర కొద్దిగా ఖర్చులు పెట్టించే విధంగా
ఆ యొక్క శని మిమ్మల్ని ప్రేరేపించడం జరుగుతుంది. అయితే శుభ ఖర్చులు కావచ్చు, లేదా ఫ్రెండ్స్కి కావచ్చు, లేదా కుటుంబానికి కావచ్చు, మీరు తప్పనిసరిగా ఖర్చు పెట్టాలా. దాని నుండి మీరు తప్పించుకొని ప్రయత్నించాలనుకుంటే అధికమైనటువంటి ఖర్చులు మీ దగ్గర పెట్టించే ప్రయత్నం కూడా శని చేయడంలో సందేహమే లేదు. ఇది మీరు సూచన ప్రమాణంగా తెలుసుకోవాలి. అయితే వార ప్రారంభంలో చూసినట్లయితే మీ లాభస్థానంలో శని ఉండడము, మంచి వ్యాపార వృద్ధి కలగడము, ఆర్థిక ఎదుగుదల ఉండడం అనేది జరుగుతుంది. ఆ సందర్భంలో మీ రాశికి ముఖ్యంగా ధనాధిపతి అయినటువంటి కుజుడు కానీ, అలాగే భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు అని చెప్పబడే కుజుడు, ఇద్దరు కూడా అంటే ఇద్దరు ఈ 2 స్థానాలకి అధిపతి ఎవరంటే కుజుడు అవ్వడం. అంటే 2, 9కి అధిపతి అయినటువంటి కుజుడు వ్యయ స్థానంలో ఉండడం జరిగింది. అలాగే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా వ్యయ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి 26వ తారీఖు వరకు కొద్దిగా అధికమైన ఖర్చులు ఉంటాయి. అయితే మీ వల్ల అది ప్రేరేపించబడదు, మిమ్మల్ని ప్రేరేపించబడదు, మిమ్మల్ని ఎత్తుకొని ఆ ఖర్చులు వస్తాయి. మనం వెళ్ళి ఖర్చు పెట్టేది వేరండి, ఆ ఖర్చు మనల్ని వెతుక్కొని వచ్చేది వేరు. ఈ 2 రకాలు ఉంటాయి ఖర్చులు అనేవి, వ్యయం అనేది. దాని ప్రకారంగా నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు 2వ స్థానంలో రాహు సంచారం చేయడము, మీకు షష్టమాధిపతి అయినటువంటి సూర్యుడు అందులో ఉండడము అనేది జరిగింది. కాబట్టి మొత్తం మీద ఉద్యోగరీత్యా మీకు మంచి లాభాలు రావడానికి, ధన రాబడి కలగడానికి ఆ మార్గం అనేది సుముఖమవుతుంది. అలాగే మీ రాశికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం మంచి యోగాన్ని ఇవ్వబోతుంది. మీ కుటుంబంలో సౌఖ్యం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య ఈ 4 కండిషన్తో కూడినటువంటి వ్యవహారం నడుస్తున్నప్పటికీ సుఖశాంతులకి ఏమైతే కొద ఉండదని కూడా చెప్పవచ్చు. అదే సమయంలో 8వ స్థానంలో కేతు సంచారం మాత్రం కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తుంది. గోర్లు సంబంధమైన అనారోగ్యాలు రావడం కానీ, తలలో ఎంట్రుకలు రాలిపోవడం కానీ, లేదా కంటి చూపు తగ్గడం కానీ ఇలాంటివి సంభవించే అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడాలి. గొంతు దగ్గర నొప్పి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడమని చెప్తున్నాను ఇక్కడ. అదే సందర్భంలో 24వ తారీఖున మీకు అధికమైనటువంటి లాభదాయకమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. 25, 26వ తారీఖుల్లో వ్యయం అనేది మొదలవుతుంది. అది శుభ ఖర్చులుగానే ఉండడానికి అవకాశం కూడా ఉంది. 27, 28వ తారీఖుల్లో మీకు మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి టైం కలిసి రాబోతుంది. ఇన్నాళ్ళుగా మా ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయికి లేదా అబ్బాయికి వివాహం గడియలు రాలేదని బాధపడుతున్నటువంటి వారికి యోగదాయకమైనటువంటి సమయం అనేది ఆసన్నమైంది. అలాగే 30, 29వ తారీఖుల్లో మీ కుటుంబంలో శుభకార్యాలు జరగాలన్నటువంటి ఉద్దేశంతో చేసే ప్రయత్నాలు మొదట కొద్దిగా గొడవతోనూ లేదా ఉద్యోగరీత్యా బిజీగా ఉండడం వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇది మనం గమనించవచ్చు. అయితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లక్ష్మీ కళాంశాలు ఉట్టిపడుతున్నాయి, డబ్బు చేతికి వస్తుంది. ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అధిక పక్షంలో 24వ తారీఖున, 27, 28వ తారీఖులు ఈ 3 రోజులు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా మీరు నిలబెట్టుకోవడానికి అవకాశం కూడా కనబడతా ఉంది. అలాగే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి సుఖశాంతులు బాగుంటాయి. వాహన యోగం ఉంది, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. భాగస్వామి వ్యవస్థలో భాగస్వామి వ్యాపారాలు చాలా వరకు అధికంగా మీరు లాభాన్ని పొందే మార్గంలో ప్రయాణించే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఈ వారంలో మీరు అధికంగా లలితా సహస్రనామాలను పఠించండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మరొక వారం మళ్ళీ వారరాశి ఫలాలతో మిమ్మల్ని కలవడానికి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కనబడతానండి. మీ గుణ